ఎవరైతే మహిళలు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో లేకపోతే ఆల్రెడీ ఉన్న బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఎలాంటి హామీ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 3 లక్షల వరకు లోన్ ఇస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్ అనగా వడ్డీ వచ్చేసరికి 0% ఇంట్రెస్ట్ అనమాట. అండ్ సబ్సిడీ అంటే మనకి ఇచ్చే లోన్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే సగం పే చేస్తుంది అనమాట. ఆ సబ్సిడీ వచ్చేసరికి 50% వరకు ఈ స్కీమ్లో ఇస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక 3 lakhs లోన్ తీసుకున్నట్లు అయితే 1,50,000 అంటే 1,50,000 కట్టాల్సిన అవసరం లేదు. మీ బదులు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే మీ బ్యాంక్ అయితే ఆ అమౌంట్ అనేది రిటర్న్ ఇస్తుంది. సో అది సబ్సిడీ అమౌంట్ 50% వరకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఇస్తున్నారు ఈ స్కీమ్లో. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ స్కీమ్ ఎవరెవరికి అర్హత ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎవరికి మాత్రమే 0 వడ్డీ అండ్ 50% సబ్సిడీ వస్తుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి, సో దట్ మీకు ఎలాంటి ముఖ్యమైన విషయం అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లు అయితేనే లైక్ కొట్టండి. అండ్ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్కీమ్ పేరు వచ్చేసి ఉద్యోగిని స్కీమ్. ఈ పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 2020లో స్టార్ట్ చేశారు. ఈ పథకం వచ్చేసరికి ఓన్లీ ఫర్ లేడీస్. ఎవరైతే మహిళలు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో లేకపోతే ఆల్రెడీ ఉన్న బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాం అని అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ స్కీమ్కి అప్లికబుల్ అన్నమాట. ఈ స్కీమ్ ఎలా అప్లై చేయాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి అంటే ఇది ఏ బ్యాంక్కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఆ బ్యాంక్ వాళ్ళకి ఇలా చెప్పండి, మేము ఉద్యోగిని స్కీమ్కి అప్లై చేయాలి అనుకుంటున్నాం అంటే ఆ బ్యాంక్ వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ని మీకు ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి ఆ బ్యాంక్ వాళ్ళకి ఇవ్వాలి. అండ్ మీరు ఈ లోన్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ లోన్తో మీరు బిజినెస్ అయినా పెట్టాలి లేకపోతే మీ బిజినెస్ని ఎక్స్పాండ్ అయినా చేయాలి. ఈ స్కీమ్లో వచ్చేసరికి 3 lakhs ఇస్తారనమాట. అండ్ వడ్డీ వచ్చేసరికి 0 అన్నా కదా, అంటే 0% వడ్డీ అన్నా కదా, అది ఎవరెవరికి అంటే కేవలం SC, ST అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. సో వీళ్ళకి మాత్రమే 0% వడ్డీ అనమాట. అండ్ మిగతా వాళ్ళకి వడ్డీ వచ్చేసరికి 10 to 15% ఉంటుంది. ఆ వడ్డీ డిఫరెన్స్ వచ్చేసరికి మీరు ఏ బ్యాంక్లో అప్లై చేసుకుంటున్నారో దాన్ని బట్టి ఇంట్రెస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలానే సబ్సిడీ వచ్చేసరికి అందరికీ ఇస్తారా అంటే కాదు. ఈ స్కీమ్లో 2 types ఆఫ్ సబ్సిడీస్ ఉన్నాయి. ఒకటి 50%, ఇంకోటి 30%. 50% సబ్సిడీ వచ్చేసి SC, ST వాళ్ళకి మాత్రమే 50% సబ్సిడీ ఇస్తారు. అండ్ 30% సబ్సిడీ వచ్చేసరికి విడోడ్ అంటే వితంతువులు అండ్ హ్యాండిక్యాప్డ్, ఎవరికైతే ఒక చెయ్యి ఒక కాలు లేకపోవటమో లేకపోతే 2 చేతులు 2 కాళ్ళు లేకుండా ఉంటారో వాళ్ళకి 30% సబ్సిడీ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 lakhs తీసుకుంటే 50% సబ్సిడీ అనగా 1,50,000 వరకు మీరు బ్యాంక్కి రిటర్న్ కట్టాల్సిన అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే మీ బదులు 50% అనగా 1,50,000 బ్యాంక్ వాళ్ళకి రిటర్న్ చేస్తారు. అండ్ 30% అంటే 3 lakhsలో 30% అంటే 90,000, 90,000 మీరు బ్యాంక్ వాళ్ళకి కట్టాల్సిన అవసరం లేదు. మీ బదులు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే బ్యాంక్ వాళ్ళకి కడతారనమాట. సో అది సబ్సిడీ విషయానికి వస్తే. అండ్ ఈ లోన్ అమౌంట్ అంటే సబ్సిడీ లోన్ అమౌంట్ వచ్చేసరికి మన చేతులకి ఇవ్వరు. మీరు ఏ బ్యాంక్లో అయితే ఈ లోన్ని అప్లై చేసుకుంటున్నారో ఆ బ్యాంక్లో మీ అకౌంట్లోనే ఈ డబ్బులు అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వేస్తారు. అండ్ ఈ స్కీమ్కి టెన్యూర్ వచ్చేసరికి 6 years, 6 సంవత్సరాలు అనమాట. అండ్ ఈ స్కీమ్కి ఎలాంటి హామీ అవసరం లేదు. ఏ రకమైన హామీ లేకుండా ఈ స్కీమ్లో అయితే మనకి లోన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ 6 years వరకు ప్రతి నెల EMI కడుతూ ఉండాలన్నమాట. మిగతా లోన్స్ లానే దీనికి కూడా 6 years వరకు నెల EMI కడుతూ ఉండాలి. స్కీమ్ని ప్రైవేట్ బ్యాంక్లో కానీ కమర్షియల్ బ్యాంక్ ఆర్ గవర్నమెంట్ బ్యాంక్ ఏ బ్యాంక్లో అయినా సరే ఈ స్కీమ్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటుంది అనమాట. ఈ స్కీమ్ అప్లై చేయడానికి ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 25 to 50 years అంటే 25 సంవత్సరాలు నుండి అబోవ్ ఆర్ 55 55 ఏళ్ళు లోపు ఉండాలన్నమాట ఈ స్కీమ్ అర్హత వచ్చేసరికి.
మీ యొక్క సిబిల్ స్కోర్ కూడా చూస్తారనమాట. మీ సిబిల్ స్కోర్ కనుక ఎక్కువ ఉంటేనే ఈ లోన్ అనేది ఇస్తారనమాట, లేకపోతే మీకు ఇవ్వరు. సో మీరు ప్రీవియస్గా ఏదైనా లోన్ కట్టకుండా ఆపేస్తే అలాంటప్పుడు మీ సిబిల్ స్కోర్ అనేది తగ్గుతుంది కదా. సో అట్లాంటి వాళ్ళైతే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాదు. మీరు ఈ స్కీమ్కి అప్లై చేసిన తర్వాత మీకు ఈడిపి ట్రైనింగ్ అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది 3 to 5 days ఉంటుంది అనమాట. మీరు లోన్ అప్లై చేసిన తర్వాత మీకు కాల్ వస్తుంది ఈ ట్రైనింగ్కి సంబంధించి. మీరు ఈ ట్రైనింగ్ తీసుకుంటేనే బ్యాంక్ వాళ్ళు మీకు ఈ లోన్ అనేది శాంక్షన్ చేస్తారు, లేకపోతే మీ లోన్ని శాంక్షన్ చేయరు. అండ్ ఈ స్కీమ్కి సంబంధించి ఏమేం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అంటే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మీ యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మీ బర్త్ సర్టిఫికేట్, మీ యొక్క ఇన్కమ్ ప్రూఫ్ అండ్ బ్యాంక్ పాస్బుక్, ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాలి బ్యాంక్లో. ఈ స్కీమ్ వచ్చేసరికి టోటల్గా 88 టైప్స్ ఆఫ్ బిజినెస్కి అయితే లోన్ని ప్రొవైడ్ చేస్తారు. అంటే 88 రకాలైన వ్యాపారాలకి మనం అయితే అప్లై చేసుకోవచ్చు ఈ లోన్ ద్వారా. లైక్ బ్యూటీ పార్లర్ కానీ, టైలరింగ్ కానీ, బట్టల షాప్ కానీ, గ్రోసరీ కానీ, ఆర్ అగర్బత్తి వ్యాపారం, ఆర్ టిఫిన్ కొట్టు, ఐస్ క్రీమ్ షాప్, టీ స్టాల్, ఇట్లాంటి చాలా అంటే 88 టైప్స్ ఆఫ్ బిజినెస్కి అయితే మనం లోన్ని తీసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఈ ఉద్యోగిని స్కీమ్ అనేది వర్క్ అవుతుంది. మీకు ఈ వీడియోకి సంబంధించి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ మీకు వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.